ఏంటి ఏంటి నేను వస్తానండి. నేను బయటికి వెళ్తున్నాను. బయటికి నేను వస్తాను. తినేసి వద్దాం ఏదైనా. మొన్నే కదా తిన్నాము. వారం అయిపోయింది కదండి. వారమే అయిపోయింది, నెల అయిపోలేదు ఏమిని. ఈరోజు అలాగే సెలవే కదా, తీసుకెళ్తారండి. సర్లే తయారు. సరే. ఇగో ఈరోజు సెలవు కదా, నేను ప్లాన్ వేసుకున్నాను. నీతో చక్కగా బిర్యానీ ఏది కోకోనట్ రైస్, ఆ బిర్యానీ ప్లెయిన్ బిర్యానీ చేయించుకొని అందులో చక్కగా ఫ్రై, చికెన్ ఫ్రై జ్యూస్ లాగా, లైట్గా జ్యూస్ లాగా, మరీ ఇది కాక లైట్గా జ్యూస్ లాగా చేయించుకొని ఆ బిర్యానీలో ఆ ఫ్రై పీస్ తీసుకొని అలా తింటూ ఉంటే అదేదో ఊహించుకున్నాను అలాగా. ఎందుకంటే నువ్వు అంత చక్కగా చాలా బాగా చేస్తావు. మొన్న ఒకసారి చేసావు కదా. సర్లే, నువ్వు ఎలాగ బయట అన్నావు కదా, తిన్నా, మళ్ళీ నువ్వు ఫీల్ అయిపోతావురా. పర్లేదురా, ఏం అలాగున్నారా? పదా డాక్లా మొహం ఎట్టి చూస్తావు పెట్టారా? మీరు ఇంత హైప్ ఇచ్చిన తర్వాత బయట తింటే బాగుంటుంది, ఇంట్లో చేసుకొని తింటేనే బాగుంటుంది. మరి నాకు అదే అనిపిస్తుంది. అంటే నువ్వు మొన్న బాగా చేసావు, ఒక 1 month 2 months బ్యాక్ చేసావు, మళ్ళీ తర్వాత ఇప్పుడు చేయలేదు. సరే, అప్పుడంటే కొంచెం వర్క్ టెన్షన్ మీద తినలేదు సరిగానే. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాం కదా, హ్యాపీగా తిందాం అనుకున్నాను, అందుకోసం చేశాను. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు తినట్లేదు అనుకుంటారు. అచ్చా, నేను అలాగే అనలేదు నాన్న. నీ చేతి వంట రుచి చూద్దాం అనుకున్నాను. రోజు చూస్తున్నారు కదా. రోజు చూసింది వేరు, బిర్యానీ తినడం వేరు. కమాన్, అది తెలుసు, చేసాయి. బయటికి వెళ్తుందంట, బయటికి. 2 hours later. కూర వేసుకోండి. జ్యూస్ కొంచెం జ్యూస్ రెడీ చాలు. నేను ఫ్రై చేశాను. అవును, అందుకు కొంచెం కలుపుకోవాలి కదా. ఓకే, బాగుందా? అంటే ఇంకా తినలేదు కదా, తినిన తర్వాత అంటే బాగుంటుంది కొంచెం. అంటే చూడడానికి బాగుందని అడిగాను. చూడడానికి అయితే బాగుంది, చూడడానికి ఏదైనా బాగుంటుంది. బాగుంది, బాగుంది. ఏది బాగుంది? నువ్వు పెట్టిన బిర్యానీ బాగుంది. మన బిర్యానీ తెచ్చారు కదా, అది ఎలా ఉంది? బాగానే ఉంది. అప్పుడు ఏ టెంపోలో చెప్పారు? చాలా బాగుంది అన్నాను. మరి నేను ఎంత కష్టపడి మీరు వండమంటే వండాను, బాగుంది అంటే సరిపోద్దా? చాలా బాగుందికి ఒకటే తేడా వస్తుంది. చాలా బాగుంది అంటే రోజు తినడానికి కాదు, అది కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. బాగుంది అంటే నువ్వు ఏది చేసినా బాగానే ఉంటుంది నాకు. అదే అది క్యాజువల్గా బాగుంది అన్నాను, అంతేగాని అప్పుడెప్పుడో తిన్నావు, అది చాలా బాగుంది అన్నావు, మరి ఇప్పుడు బాగాలేదు అన్నావు అంటే దానికి నేనేం చెప్తాను సమాధానం? రెండు కూడా ఫైన్ అంతే. బయట వండింది చాలా బాగుందని, ఇంట్లో వండింది బాగుందంటే అది మీకే వదిలేస్తాను. నాకే వదిలి నేనే తింటాను. నీకు పెట్టుకుని నువ్వు తిను. అందుకే అన్నాను బయటికి వెళ్ళి తిందామని. ఒకసారి బయట నుంచి తెచ్చినందుకే చాలా బాగుందని చెప్పేసి ఇంక మరి చేయడం మానేసావు. ఇప్పుడు నీకు అలా అలవాటు చేసావంటే ఇంక ఇదే పని చేస్తావు. నువ్వు చేసిందే బాగుంది, నువ్వు చేసిందే నాకు నచ్చుతుంది, ఇదే చెయ్యి. ఏదో ఒకసారి బయటికి వెళ్దాం, అన్నిసార్లు బాగోదు. పిల్లలు కూడా ఇదే ఇష్టపడుతున్నారు ఎక్కువ. వాళ్ళకు కూడా ఎక్కువ బయట ఫుడ్ పెట్టినా ఇబ్బందే. దేనికైనా అపార్థం చేసుకుంటావు ఎందుకే నాకు అర్థం కాదు. ఏ విషయమైనా సరే నేను ఎక్కడ అబద్ధం చేసుకున్నాను? నువ్వే అబద్ధం చేసుకున్నావు. బాగుంది అంటే చాలా బాగుంది అనలేదు, ఎలా బాగుంది అనలేదు అంటే అర్థం ఏమిటి? కష్టపడి వంట చేసి పెట్టినప్పుడు చాలా బాగుంది అని అన్నారనుకోండి, ఇంకా ఏవైనా వండి పెట్టాలనిపిస్తుంది. బాగుందిలే అన్నారనుకోండి, ఇంట్రెస్ట్ ఉండదు చేయడానికి కూడా. మాకు అలాగే అనిపిస్తుంది, బయటికి వెళ్ళి తినేద్దాం కదా అని. ఎంత చేసినా బాగోలేదు, పర్వాలేదులే అని అంటుంటే ఇంట్రెస్ట్ పోతుంది ఆడవాళ్ళకి. అయితే ఇప్పుడు నువ్వు చేసినప్పుడల్లా ప్రతిసారి సర్టిఫికేట్ ఇవ్వాలి. బాగుంది, చాలా బాగుంది, బాగాలేదు అని సర్టిఫికేట్ ఇవ్వాలా? మరి అంతే కదండి. మరి అలాగే ఇవ్వకపోతే చేయాలని ఇంట్రెస్ట్ రాదు కదా. అమ్మో మా ఆయన తింటారు నేను చేసిందని ఇంకొద్దిగా ప్రేమను కలిపి చేయాలనిపిస్తుంది. ప్రేమ
నేను బిర్యానీలోని పుదీనాలు మసాలాలు ఇవన్నీ కలుపుతా అనుకున్నా. ప్రేమ కూడా కలుపుతారు మాట. అయితే మీకు అదే తెలుసండి ఆడవాళ్ళ గురించి. అవునవునవును. మీరు తింటే మేము పొంగిపోతాం. మీరు ఆనందంగా తింటే బాగుందని తింటే మేము పొంగిపోతాం. ఆ రోజు తినడమైనా మానేస్తాం. తినడం మానేస్తా. లేదు నాకు ఇష్టమే కొబ్బరి అన్నం. మాటలే ఆ మాటలైనా అనాలి కదండి. అనేవాళ్ళు ఎవరుంటారు? ఆ మాటలైనా అనాలి. అనకపోతే ఎలాగా? అవునమ్మా, గొప్ప అంటావు. నేను సడన్గా బిర్యానీ వండమనంటే దేనికి వండమనో ఐడియా రాలేదు నీకు? ఒక ఐడియా వచ్చి ఉంటుంది. వేరే బయటకు తీసుకెళ్ళమన్నాను కదా, అందుకే వండమన్నారండి. అంతేనా? అంతే కదా. అది కాదు, ఇంకోటి ఉంది, ఆలోచించు. ఇంకేముంది? ఫ్రిడ్జ్లో 2 కొబ్బరి చెప్పులు ఉన్నాయి. 2-3 రోజుల నుంచి అక్కడే చూస్తున్నాను. దాంట్లోనే అలా ఎండిపోతున్నాయి. అందుకోసం కొబ్బరి అన్నం చెయ్యి అన్నాను. అంటే నా మీద ప్రేమతో చేయమనలేదా? అన్నిటికీ ప్రేమ తెస్తావు ఎందుకే? ప్రేమ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అన్నిసార్లు కొబ్బరి చెప్పుల్లోని, బిర్యానీలోని, చికెన్లోని ప్రేమ చూపించరు ఎవరన్నా. ప్రేమ ఒకసారి చూపిస్తారు. ప్రేమ అన్నిటి మీద చూపించాలి. ఒకదాని మీద ఒకదాని మీద చూపించడం కాదు. చెప్పాను కదా, నువ్వు పురాణాలు పుక్కించావు. కలపడం అవుతుంది, తినడం అవ్వట్లేదు. మీరు మాత్రం తినేస్తున్నారు. మరి నువ్వు కలుపుతూనే ఉంటావు. కొబ్బరి అన్నం బాస్మతి రైస్తో బాగుంటుంది, మామూలు అన్నం మామూలు బియ్యంతో బాగుంటుంది. బాస్మతితో బాగానే ఉంటుంది కానీ ఎక్కువ దీంతోనే చేస్తారు కదా. ఇది నచ్చింది, బాగానే ఉంది. నాకు ఇది ఏదనిపిస్తుంది తెలుసా? మనం ఒకసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు తిన్నాం కదా, ఏదో సత్యబాబు రాజబాబు సుబ్బాబు ఏదో సత్యబాబు బిర్యానీ ఏదో అనుకుంటారు. నాకు పేరు నాకు గుర్తులేదు. అప్పుడు ఆ టేస్ట్ అది కొంచెం బాగా స్పైసీ ఎక్కువ ఉంది. స్పైసీ అయినా చాలా బాగుంది. ఒక్కరు తీసుకుంటే దాదాపు 3 తిన్నా. పిల్లలు నేను కలిపి తిన్నా. చాలా బాగుంది. సో అదే ఫ్లేవర్ రావాలని నేను కూడా అలాగే చేశాను. ఇంకొద్దిగా అయినా ఏంటి తిని షాపింగ్కి వెళ్దామా? ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా నువ్వు మారవు అంతే. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఆగండి. ఓకే, స్టార్ట్ కెమెరా యాక్షన్. సినిమా అనుకున్నా. మా వీడియోలు కనుక కాదు, యూట్యూబ్ అనుకున్నాను. ఓకే. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయన అలాగే అంటారు కానీ మీరు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఉంచుకోండి. మేము పెట్టిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. సో మా ఆయన ఏదో చెప్తారు. నేనేమనలేదండి, ఆవిడ చెప్పిందే చేయండి.